ఎవరు మీరు? మేడం నమస్తే, నా పేరు గని మేడం. నమస్తే మేడం, నా పేరు గని, మంచిర్యాల. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము ప్రతి భూమి అమ్ముడు కొనుడు రియల్ ఎస్టేట్ చేస్తాం మంచిర్యాలలో. కొంత మేము అందరం కూడా దానిపైనే ఆశలు పెట్టుకొని ఉన్నాం. అది మీరు ఆ బిల్డింగ్ కొనగొడితే ఎట్లా మేడం? మాకు మీతో మాట్లాడదామని వచ్చాం. ఇప్పటివరకు ఎంతోమంది ఆ సైట్ మీదకి వచ్చిండ్రు, మాట్లాడడం జరిగింది, అందరూ కాంప్రమైజ్ అయ్యిండ్రు. మీరు కొత్తగా వచ్చిండ్రు, మీకు తెలియదు. మీకు ఏదైనా కావాలంటే మేము చేస్తాం మేడం, కానీ ఆ సైట్ మీకు రాకండి. అది ప్రభుత్వ భూమి, మీరు అక్రమంగా కడుతున్నారు, అందుకనే దాన్ని కూలగొడుతున్నారు. అది ప్రభుత్వ భూమి కాదు మేడం, మా తాత ముత్తాతల నుంచి ఆధీనంలో ఉంది. మేము దాన్ని చేసుకుంటున్నాం. మీరు ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమి అంటే ఎట్లా? 100 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. మేము దానిపైనే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు వచ్చి పెడితే కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, మిమ్మల్ని మీరు రాకండి అని చెప్తున్నాం. అది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అది ప్రభుత్వ భూమి, ఆ భూమి వరకు మీరే రావద్దు. అసలు నా దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం. అవి కరెక్టేనే మీరే కాదు కదా ఇప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. కరెక్టే కావచ్చు, కాకపోతే అవి నిజమేనే కాదని నేను చెప్తున్నాను కదా. నా దగ్గర ఎందుకు మేడం? మరి నిజం కానప్పుడు నా దగ్గర ఎట్లా ప్రూఫ్స్ ఎట్లా ఉంటాయి? ఇంత డైరెక్ట్ మేము వచ్చి ఎందుకు అడుగుతున్నాను? ఒక ఆఫీసర్ గా ఎంతో మంది వచ్చి ఉంటారు, కానీ అందరు కరెక్ట్ చేయలేదు, నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు మాకు మేము రిక్వెస్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాం మేడం, అది మాది కాబట్టి మీరు రాకండి అని ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా. మీ దగ్గర కరెక్ట్ అయిన లేవని నేను అంటున్నది. ఇది కాదని మీరు ముందుకెళ్తే మాత్రం చట్టరీత్యా చాలా ఘోరంగా పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి మేడం, నేనేం చేయాలో నేను కూడా చేస్తా. అక్కడ ఫ్లాట్ మీదకి వస్తే మీ మరిది ఉంటుంది, మీ మరిది ఫ్లాట్ జోలికి వస్తే ఏం చేయాలో అది దేవుడు నిర్ణయిస్తాడు మేడం.